ఐబ్రోస్ మైక్రో పిగ్మెంట్ చేయించుకున్న వాళ్ళు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎక్కువగా చూస్తున్నాము. ఐబ్రోస్ మైక్రో పిగ్మెంటేషన్, నానో బ్లేడింగ్ ఇట్లా చేసుకుంటున్నారు. సో ఇందులో మల్టిపుల్ రీజన్స్ వల్ల పోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లేదంటే ఒక 1 ఇయర్ తర్వాత ఆ కలర్ ఒక డిఫరెంట్ షేడ్ లో కనిపిస్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం దీన్ని టచ్ అప్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ ద యూజువల్ నార్మల్ కలర్, కానీ చాలా వరకు గ్రీనిష్, గ్రేష్, బ్లూయిష్ ఈ టింజెస్ లో మనం చూస్తూ ఉన్నాము. దీనివల్ల చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. స్పెషలీ ఆ స్ట్రోక్స్ చాలా ఐబ్రోకి బయట నుంచి కనిపించడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా మేనేజ్ చేస్తాము అంటే క్యూసిచ్ ఇండియా లేజర్, మనం ఏదైతే పిగ్మెంటేషన్ యూజ్ చేస్తున్నామో అదే లేజర్ తోని ఈ ఐబ్రో మైక్రో పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ చేయొచ్చు. ఆ హెయిర్ ని కూడా మనం ట్రిమ్ చేయకుండానే చేసే ఆప్షన్ ఉంది. సో దీనికి మల్టిపుల్ సెషన్స్ పడొచ్చు. అబౌట్ 6 to 8 టైమ్స్ అట్లా చేయాల్సి వస్తుంది, డిపెండింగ్ ఆన్ ద డెప్త్. మనం ఆ పిగ్మెంట్ ఏ డెప్త్ లో అయితే పెనిట్రేట్ అయ్యి ఉందో ఆ డెప్త్ ని బట్టి మనకు నెంబర్ ఆఫ్ సెషన్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో స్పెషలీ మీరు గనక దీని నుంచి స్ట్రగుల్ అవుతున్నారు అంటే మీ ఐబ్రో బయట దాకా కూడా ఈ మైక్రో పిగ్మెంటేషన్ రావడము, చూడంగానే ఫస్ట్ మీ ఐబ్రోసే కనిపిస్తున్నాయి అని మల్టిపుల్ పీపుల్ మీకు చెప్పడం జరుగుతుంటే మీరు ఈ ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు.